యెస్. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు పార్లమెంటులోనేమో భారత రాజ్యాంగ బుక్ చూపిస్తారు. ఇక్కడ గల్లీలో ఉన్న లీడర్లేమో ఆ భారత రాజ్యాంగాన్ని తుంగలో ఎక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్ అంటున్నారు. దీన్ని ఏకీభవిస్తారా? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా గతంలో ఈ పార్టీ ఫిరాయింపులను ఎక్కడ కూడా ప్రోత్సహించినటువంటి పరిస్థితి. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిందే మేము, అవును. రాజీవ్ గాంధీ గారు. హ్మ్. దాన్ని తుంగలో దొక్కింది వాళ్ళు. హ్మ్. రాజ్యాంగాన్ని మారుస్తామన్న కేసీఆర్ మాట ఏంది మరి? హ్మ్. రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడుతుంది మిత్రుడు కేటీఆర్. హ్మ్. మరి రాజ్యాంగాన్ని మార్చేయాలి, అవును మొత్తంగానే మార్చేయాలంటున్నా. ఏమంటారు, మీరు ఏమంటారు అన్న. మరి ఆ రాజ్యాంగం మీద మీకు మళ్ళా ఎందుకో నమ్మకం వచ్చింది. హ్మ్. అది నెగిటివ్ పోయిందనో ఏమో. హ్మ్. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒక 125 ఫూట్స్ పెట్టిండు. తర్వాత సెక్రటరియట్కి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిండు. హ్మ్. కానీ ఆయన ఆలోచనలను ఆచరించలే. హ్మ్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మొదటి నుంచి కూడా భారత్ జోడో యాత్రలో కూడా రాజ్యాంగ బుక్కు తీసుకొని తిరిగిన పరిస్థితి. కానీ రాజ్యాంగాన్ని అనే అంశం కంటే మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారా అనేది మీరు చూడాల్సిన అవసరం ఉంది. మేము ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఏం నష్టమేం లేదు, కానీ హ్మ్. మీరు చేస్తున్న ప్రాక్టీసెస్ విధ్వంసకర రాజకీయాలు ఉన్నాయి. ఓకే. సో ఇప్పటికి కూడా మీకు ఇంకా ఏమంటే చరిత్ర చెప్పిన పాఠాలు వినే ఓపిక లేదు. హ్మ్. ఇంకా అదే పాట అదే ఆట మీరే అధికారంలో ఉన్నట్టు ఆడుతున్నారు. అది తప్పు. ఓకే. సో దయాకర్ గారు మీకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు పార్టీలో చాలా యాక్టివ్‌గా పనిచేస్తా ఉంటారు కాబట్టి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? గాలి మాటలు కాకుండా నిజంగా ఇంతమంది వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉందనేటువంటి ఒక స్పష్టత ఏమైనా ఉందా? పోను పోను నమ్మకం పెరుగుతుంది కాంగ్రెస్ మీద హ్మ్. నాయకులకు. హ్మ్. పది ఉండని ఉండకపోని ఓకే. అది కార్యాచరణ. హ్మ్. ఇప్పుడు రైతు రుణమాఫీ అసలు చేయలేరు మీరు, నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావు అన్నాడు. అన్నా. దాన్ని టాస్క్గా తీసుకున్నాం. హ్మ్. మొదటి దశ కంప్లీట్ అయింది. అవును. రెండవ దశ మీకు మంత్ ఎండింగ్కి వస్తుంది. ఫస్ట్ థర్డ్ 15లోగానే 2 లక్షల వరకు రుణమాఫీ అనేది చేస్తాం. దేశంలోనే రాజశేఖర రెడ్డి గారు 1 లక్షాన్ని కంప్లీట్ చేసిన చరిత్ర ఉంది. అవును. మేము 2 లక్షలని కంప్లీట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం అవుతుంది. హ్మ్. సో దీంట్లో ఉండే టెక్నికల్ అంశాలను బట్టే మనం డివైడ్ చేసినాం దాన్ని. హ్మ్. సో వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఏమి ఒకటేసారి అనేది ఏమి ఇవ్వలేదు. కానీ మేము ఖజానా నిండి ఉంటే అదొక పెద్ద సమస్య కాదు. ఎట్ ఏ టైం 2 lakhs లోపు అని మనం ఏమంటారు సాఫ్ట్వేర్ తయారు చేసి కొట్టేస్తే మొత్తం బ్యాంకులలో స్వైప్ ఆఫ్ అయ్యేది. హ్మ్. కానీ కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి, కొన్ని ఏమో 30,000, 40,000, 50,000 ఇట్లా డిస్క్రీటెడ్గా ఉన్నాయి. అవును. సో వాటిని మనం లెక్క చేసి ఫస్ట్ చిన్న సన్నకారు రైతులను ఫస్ట్ బయటపడేయాలి. కానీ దయాకర్ గారు ప్రధానంగా ఇవాళ హెచ్చులకు పోతున్నది, గొప్పలకు పోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ చేసినాం ఫస్ట్ దఫా ₹1,00,000 అంటూ, కానీ ఆ రైతు బంధు డబ్బుల్ని, రైతు భరోసా డబ్బుల్ని రుణమాఫీకి షిఫ్ట్ చేసింది తప్ప కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఏదో రుణమాఫీ చేసింది అనేది ఏం లేదంటున్నది ప్రతిపక్షాలు. ఏకీభవిస్తారా దీన్ని? ఇప్పుడు రైతు భరోసా ఎంత, రైతు రుణమాఫీ ఎంత? రైతు భరోసాకి 6,000-7,000 కోట్లు సరిపోతాయి. మీరు 6,000 కోట్లే కదా రిలీజ్ చేసింది. మరి రేపు అయ్యే 20,000 కోట్లు, 23,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం? ఓకే. కాబట్టి కొంచెం కూడా మైండ్ పెట్టరాళ్ళు. అంటే ఏమంటాము, శుద్ధపప్పులాగా ఎందుకు ఆలోచిస్తారు ఆయన? అది ఎన్నో రోజులు లేదు కదా. దీంట్లో కూడా 6,000 crores అనేది ఏంటంటే మీకు అక్టోబర్లో 1 లక్ష లోపు రుణాలు 70% అయినాయి. మేము ప్రిసీడింగ్ డేట్ ఎప్పటి నుంచి తీసుకున్నాము? కేసీఆర్ అధికారం చేపట్టిన నెక్స్ట్ డే నుంచి అధికారం పోయిన డేట్ వరకు 5 years తీసుకున్నాం. మేము హామీ ఇచ్చింది 2022. ఒకవేళ 2022 నుంచే మేము తీసుకున్న అప్పులకు రుణమాఫీ చేస్తామంటే 15,000 కోట్లు మిలుగు. కానీ నీ పరిపాలనలో నువ్వు ఇయ్యలేనివి కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటూ వచ్చినాం. ఇవి కొంచెం తక్కువ ఉంటాయి. ఏది నగదు తక్కువ ఉంటుంది, 6,000 కోట్లు 6,700 సంథింగ్ చేంజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ 1,50,000 కొంచెం ఎక్కువ ఉంటుంది. నాకు తెలిసి అది అరౌండ్ 12,000 13,000 కోట్లు అనుకుండొచ్చు. థర్డ్ది ఎక్కువ ఉంటుంది. సో 31,000 కోట్ల పైచిలకు అధికారంలోకి వచ్చిన 7 నెలలలోపే 8 నెలలలోపే 31,000 కోట్లు చేసినాం. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి మీరు చేసింది 28,000 కోట్లు 10 సంవత్సరాలు. ఒకటేసారి చేయాల్సిన రైతు రుణమాఫీకి సంబంధించి మీరు ఇన్ని సంవత్సరాలు తీసుకున్నారు. మేము మనీ ఉంటే 9వ తారీఖు నాడే ఫట్ అని అయిపోవు. కానీ లంక బిందెలు లేవు అప్పుడు, ఇల్లంతా దోసుకొని పోయింది కాబట్టి ఎట్లయింది. రెండవది రైతుకి ఇచ్చేది
ఎచ్చులు కొట్టేది ఏంది? రైతు పాదాలు కడిగినట్టు ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మీరు రైతు బంధు అని ఇచ్చినా రైతు రుణమాఫీ చేసినా మిమ్మల్ని నమ్మలే. 18,000 కోట్లు ఏమో చేసిండ్రు అక్టోబర్లో, సెప్టెంబర్ అక్టోబర్ సంథింగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు ఎన్నికల కంటే 2 నెలల ముందు చేసినా కూడా రైతు మిమ్మల్ని నమ్మలే. ఎన్నికల తర్వాత మేము చేస్తామంటే నమ్మిండ్రు. కాబట్టి చేయాలిగా, అది బాధ్యతగా. ఇంకోటి, రైతు బిడ్డలుగా మేమందరం కూడా రైతులకు మీలాగా మోసం చేయలేముగా. హరీష్ రావు గాక రైతు రుణమాఫీ చేస్తే నేను 15వ తారీఖు నేను రాజీనామా చేస్తా అన్నాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.